So, hi friends, good evening. This is Mahesh. Welcome to our Kotak Trading Telugu channel. సో మన ఛానల్లో వచ్చేసి కంప్లీట్గా అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇవ్వడం జరుగుతుందండి. సో మనం ఈ ఛానల్లో ప్రతి ఒక్క క్యాండిల్ని మనం అనాలిసిస్ చేసుకొని మనము హౌ టు ప్రెడిక్ట్ ద నెక్స్ట్ క్యాండిల్స్ అనేది సిరీస్ చేస్తున్నాము. సో ఐ హోప్ మీకు మన ఇన్ఫర్మేషన్స్ నచ్చితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఛానల్లోకి వెళ్ళిపోయి మనకు ట్రేడింగ్ అనేది చేద్దాం. ఒక 2 ట్రేడ్ చేసుకొని మనం సెషన్ అనేది క్లోజ్ చేద్దాము. ఓకే, లెట్ మీ ప్రెడిక్ట్ ద నెక్స్ట్ క్యాండిల్ స్టిక్స్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ప్రెసెంట్ మేజర్ ట్రెండ్ వచ్చేసి అప్ ట్రెండ్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం కంప్లీట్గా సైడ్ వేలో వెళ్తుంది. సో ఇక్కడ చూడండి, మొత్తం కంప్లీట్గా మార్కెట్ అనేది సైడ్ వేలో వెళ్తుందండి. ఓకే, మనం ఈ క్యాండిల్స్ని అబ్జర్వ్ చేసుకుని మనము క్యాండిల్స్ని ఎలా ప్రెడిక్ట్ చేద్దాం చూద్దాం. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ప్రెడిక్ట్ ద క్యాండిల్ అనేది నేను అప్డేట్ తీసుకున్నాను. సో ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేది ఒక క్లియర్ కన్ఫర్మేషన్స్తో నేను చెప్తాను. ఓకే, సో లెట్ us వెయిట్ ఫర్ ద రిజల్ట్. సో ఓకే, కంప్లీట్గా లాస్ అయిపోయాను. ఓకే, నాట్ లాస్. ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. ఓకే, మార్కెట్ అనేది కంప్లీట్ డీప్ ఐటెంలో వెళ్తుందండి. ఓకే, సో వీ వన్ ద ట్రేడ్ ఆల్మోస్ట్. ఓకే, సో డీప్ ఐటెంలో ఓకే, సో ఇప్పుడు ఈ క్యాండిల్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటంటే, సో ఇక్కడ మనం చూసుకుంటే మార్కెట్ అనేది ప్రెసెంట్ అప్ ట్రెండ్లో ఉంది. సో నేను అప్ ట్రెండ్కి మాత్రమే ప్రిఫర్ చేసుకుంటాను. సో ట్రెండ్ వైజ్ వెళ్ళటమే మనం ఒక కరెక్ట్ పద్ధతి అనమాట. ట్రెండ్ రివర్స్కి మటుకు ఇప్పుడు వెళ్ళకూడదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక బయర్ క్యాండిల్ అనేది వచ్చింది. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఈ పై క్యాండిల్తో పోల్చుకుంటే మనకి ఈ బయర్ క్యాండిల్ అనేది వీక్ అయ్యారు. అండ్ ఇక్కడ లో కూడా క్రియేట్ చేశారు. లో క్రియేట్ చేసిన తర్వాత ఏమైంది, ఒక పైనుంచి స్ట్రాంగ్ రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ అనేది వచ్చింది. ఈవెన్ దో స్ట్రాంగ్ రిజెక్షన్ వచ్చినా సరే మనకి నెక్స్ట్ క్యాండిల్ అనేది బయర్ రాకుండా సెల్లర్ రాకుండా ఏమైంది, ఒక బై క్యాండిల్ అనేది వచ్చింది. అండ్ ఈ బై క్యాండిల్ వచ్చినా సరే కింద నుంచి చూడండి, ఈ విక్ ఏదైతే ఉంటుందో ఈ విక్ క్రాస్ చేయలేకపోయింది. అండ్ ఇక్కడ నుంచి ఒక బయింగ్ రిజెక్షన్ అనేది వచ్చింది. అంటే బయర్స్ అనేవాళ్ళు ఇంకా తోసారు, ఇంకా బయర్స్ మేము ఇంకా ఉన్నాము, మేము చచ్చిపోలేదు అని చెప్పేసి అన్నట్టు ఒక ప్రిడిక్షన్, ఒక హింట్ అనేది ఇచ్చారు. అండ్ చూడండి, ఇక్కడ ఈ బాడీతో పోల్చుకుంటే మనకి ఈ బాడీ అనేది ఇంక్రీజ్ అయిపోయారు. అండ్ ఇది ఒక రకంగా చెప్పాలంటే హ్యామర్ టైప్ క్యాండిల్ అనుకోండి. సో ఇది ఒక కంటిన్యూషన్ సైన్గా తీసుకొని అండ్ ఈ బాడీతో పోల్చుకుంటే ఈ బాడీ ఇంక్రీజ్ అయింది. అండ్ ట్రెండ్ ఏంటి, అప్ ట్రెండ్. సో ఈ ఆల్ కన్ఫర్మేషన్స్తో నేను ఈ క్యాండిల్ని ప్రిడిక్ట్ చేయడం జరిగింది. అండ్ వీ వన్ ద ట్రేడ్. ఓకే, నౌ లెట్ us గో విత్ అనదర్ ట్రేడ్ అండి. సో లెట్ మీ ఓపెన్ అందర్స్. ఇంకొక ట్రేడ్ తీసుకుని మనం ట్రేడింగ్ క్లోజ్ చేద్దాం. ఓకే, సో ప్రజెంట్ మార్కెట్ కంప్లీట్ సైడ్ వేస్ ఉంది. బెటర్ అవాయిడ్ దిస్ మార్కెట్. ఓకే, మార్కెట్ అనేది మంచి ట్రెండీ మార్కెట్లో వెళ్తుంది. సో మార్కెట్ అనేది ఒక రకంగా చెప్పండి మంచి డీప్ స్ట్రాంగ్ సెల్లర్స్లో వచ్చారు. బట్ ఇది కన్ఫర్మేషన్ అయితే కాదు. సో ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు కంప్లీట్గా వీక్ అయిపోయిన తర్వాత ఒక స్ట్రాంగ్గా సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈవినింగ్ స్టార్ టైప్ క్యాండిల్ అండి ఇది. ఓకే, సో నేను ఇంకో ట్రై చేద్దాం. ఓకే, ఇది కూడా మార్కెట్ బాగాలేదండి. మార్కెట్ చాలా ట్రెండీ బాగాలేదు చూడండి. మార్కెట్ కంప్లీట్గా సైడ్ వే టైప్లో ఉంది. సో బట్ మనకి ఏమైనా ఛాన్స్ ఏముంటుందేమో చూద్దాం. ప్రిడిక్ట్ చేయడానికి ఛాన్స్ ఏముంటుందేమో చూద్దాం. సో యాజ్ పర్ మై ఎక్స్ప్రెషన్ ఇట్స్ బయింగ్లోనే క్లోజ్ అవుతుంది.
ఓకే, మార్కెట్ ఇక్కడ డీప్ ఐటమ్ విన్నాయం. ఓకే, మనము లెట్స్ గో విత్ అనదర్ పేర్. ఓకే, మార్కెట్ చూసుకుంటే మనకి ఒక స్ట్రాంగ్ సెల్లర్స్ క్యాండిల్లో వెళ్తున్నారు అండ్ లైక్ స్ట్రాంగ్ డౌన్ టైంలో ఉంది. సో మనము ఒక మంచి క్లియర్ కన్ఫర్మేషన్స్ తీసుకుని మనం ట్రేడింగ్ అనేది తీసుకుందాము. ఓకే, ఈ క్యాండిల్ చూసుకుంటే మనం సెల్లో క్లోజ్ అవుతుందో బైలో క్లోజ్ అవుతుందో చూద్దాం. దాన్ని బట్టి మనం ప్రెడిక్షన్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు. సో మార్కెట్ చూసుకుంటే యాజ్ పర్ ఇట్ గోయింగ్ ఫర్ ది ట్రెండ్ ప్రకారమే సెల్ అండ్ సెల్లింగ్ క్యాండిల్లోకి వెళ్తుంది. ఓకే ఓకే, మార్కెట్ అనేది ఒక సెల్లింగ్లో క్లోజ్ అయింది. బట్ ఇక్కడ నేను నెక్స్ట్ క్యాండిల్ ప్రెడిక్షన్ చేయాలని ట్రై చేయవచ్చు, బట్ ఇక్కడ ట్రేడ్ చేయలేను. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్గా ప్రీవియస్గా మనకి స్ట్రాంగ్గా బైస్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. సో అంత స్ట్రాంగ్గా బైస్ ఉన్నప్పుడు మనము ఇక్కడ థర్డ్ క్యాండిల్ మీద మనం ప్రొటెక్షన్ చేయలేము. ఓకే, సో ఒక రీట్రేస్మెంట్ క్యాండిల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, చూడండి రీట్రేస్మెంట్ క్యాండిల్ వస్తుంది. ఓకే, సో మనం చూద్దాం ఈ క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుంది చూసి దాన్ని బట్టి మనం ప్రొటెక్షన్ చేద్దాం. ఓకే, క్లోజింగ్ విత్ సెల్లర్స్లోనే వెళ్తుంది. చెప్పాం కదా, మనము ఇది రిస్క్ చేయకుండా హ్యాపీగా చేసుకోవాలనుకుంటే మనకి ఎక్కడైతే డౌట్ ఉంటుందో అక్కడ మనం బెటర్ అవాయిడ్ చేయడం మంచిది ట్రేడింగ్ అనేది. ఓకే, మార్కెట్ అనేది డీప్ కిందకి వెళ్తుంది. ఓకే, సో నేను ఇక్కడ కంప్లీట్గా ఒక సెల్లింగ్ క్యాండిల్ అని తీసుకున్నానండి. సో ఈ సెల్ ఎందుకు తీసుకున్నాను, దానికి రీజన్స్ ఏంటి అని చెప్తాను. Let us wait for the result. మార్కెట్ ఇప్పుడు చూసుకుంటే ఓకే డౌన్కి వచ్చింది. సో మనం రిజల్ట్ కోసం వెయిట్ చేసి మనం అప్పుడు దాన్ని బట్టి నేను ఎందుకు దేర్ ఆర్ సమ్ రీజన్స్ వై ఐ టుక్ దిస్ ట్రేడ్. సెల్లో మ్యాక్సిమం సెల్లోనే క్లోజ్ అవ్వాలి, బట్ పక్కన లెఫ్ట్ ఒకటి మార్కెట్ ఉంది కదా, సో చూద్దాం. ఓకే, వీ వన్ ద ట్రేడ్ అండి. మార్కెట్ అని కంప్లీట్గా మనం విన్ అయిపోయాం. ఓకే ఓకే, వీ వన్ దిస్ ట్రేడ్. సో నేను ఎందుకు ఈ ట్రేడ్ చూడండి. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడ కంప్లీట్గా డౌన్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక ఈ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఈ సెల్లింగ్ క్యాండిల్తో పోల్చుకుంటే ఈ సెల్లింగ్ క్యాండిల్ యొక్క బాడీ అనేది తగ్గింది. చూడండి ఈ బాడీ అనేది తగ్గింది. దాని తర్వాత బయర్ అనే వాళ్ళు రావడానికి ట్రై చేయొచ్చు, బట్ వాళ్ళు ట్రై చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ట్రై చేయాలి, బట్ వాళ్ళు ట్రై చేయకుండా సెల్లర్స్ని కంటిన్యూ చేశారు. చూడండి ఒక సెల్లర్స్ అనే వాళ్ళు కంటిన్యూ చేశారు. బట్ ఈ బాడీతో పోల్చుకుంటే ఈ బాడీ ఇంక్రీజ్ అయ్యింది. సో నెక్స్ట్ కూడా బయర్స్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక రీట్రేస్మెంట్ జనరల్గా ఒక 2 బయర్స్ కానీ 2 సెల్లర్స్ కానీ వచ్చినప్పుడు నెక్స్ట్ ఒక రీట్రేస్మెంట్ క్యాండిల్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ డౌట్తో నేను ఏంటంటే ఈ క్యాండిల్ మీద నేను ప్రిడిక్షన్ చేయలేదు. ఓకే, సో ఈ ఆఫ్టర్ నేను ఈ క్యాండిల్ చూసుకున్న తర్వాత నేను ఈ క్యాండిల్ మీద నేను ప్రిడిక్షన్ తీసుకున్నాను. సో నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిందల్లా ట్రెండ్ డౌన్ ట్రెండ్లో ఉంది అండ్ ఇక్కడ ఈ బాడీతో పోల్చుకుంటే ఈ బాడీ ఇంక్రీజ్ అయింది అండ్ పైనుంచి సెల్లింగ్ రిజెక్షన్ ఉంది. సో ఈ ఆల్ కన్ఫర్మేషన్స్ తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి సపోర్ట్ అనేది ఇక్కడ ఉంది. సో దేర్ ఇస్ ఎ గ్యాప్. సో ఆ గ్యాప్ ఫిల్ అవ్వడానికి కంపల్సరీ ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ కన్ఫర్మేషన్స్ ఇవన్నీ కన్ఫర్మేషన్తో నేను ఈ క్యాండిల్ మీద ప్రిడిక్షన్ చేశాను అండ్ ఈ వన్ ద ట్రేడ్. ఓకే, సో ఇట్లాగా మనం ఒక నెక్స్ట్ క్యాండిల్స్ని ప్రొడిక్షన్ చేసుకొని మనం ఒక డే బై డే మనం ఇలాగా క్యాండిల్ అనాలిసిస్ నేర్చుకుంటే హ్యాపీ మనము ట్రేడింగ్లో సక్సెస్ అవుతామండి. టెక్నికల్ అనాలిసిస్ కానీ ఫండమెంటల్స్ కానీ ఇవి ఎంత ఇంపార్టెంటో ఇన్ ద సేమ్ వే ఒక క్యాండిల్ మనకి ఏం చెప్తుందో అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఒక క్యాండిల్ మనకి ఏం చెప్తుందో అది ఇంపార్టెంట్. మనకి ఒక్కొక్కసారి ఏంటంటే ఈ క్యాండిల్ అనాలిసిస్ వల్ల మనకి సపోర్ట్ వచ్చేసి కూడా మనకి వర్కౌట్ కావు. స్ట్రక్చర్ ఇంపార్టెంట్, క్యాండిల్ యొక్క బాడీ ఇంపార్టెంట్, అనాలిసిస్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ అంత ఇంపార్టెంట్. ఇన్ ద సేమ్ వే మన మైండ్ సెట్ కూడా అంత ఇంపార్టెంట్.
ట్రేడింగ్ చేసేటప్పుడు మన మైండ్ సెట్ క్లియర్గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా ఉండాలండి. అప్పుడే మనం ఏదైతే మనం సబ్జెక్ట్ మనం చేసుకుంటున్నామో మనం ఇక్కడ మనీ ఇన్వెస్ట్ చేసుకుని మనం మనీ ఏం చేసుకోవాలని చూస్తున్నాము. సో అలాంటప్పుడు మనం ఈ సబ్జెక్ట్ మీద మనం క్లియర్ కట్గా మనం నేర్చుకుంటే కనుక మనం ఈజీగా విన్ అవ్వచ్చండి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనం 2 ట్రేడ్స్ చేసాము, 2 ట్రేడ్స్ కూడా విన్ అయిపోయాము. ఓకే, థ్యాంక్ యూ అండి.